నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు శంషాబాద్లో నర్సరీలను తనిఖీ చేసిన ఐటీ శాఖ మంత్రి హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేటీఆర్ ఆర్వీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలాన్ని బిల్డ్ ఏపీ నుంచి తొలగిస్తున్నాం వెల్లడించిన మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ గంజాయి రవాణా చేస్తున్న 4 యువకులు అరెస్ట్ 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి నకిలీవి అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక శంషాబాద్లో నర్సరీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని భవిష్యత్తు తరాలకు గ్రీనరీ అందించే లక్ష్యంతో ముందుకు పోవాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా హూడా కాలనీలో నర్సరీని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నర్సరీలో పెంచుతున్న మొక్కల తీరు ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయో వాటిని ప్రజలకు అందించే ప్రక్రియ వంటి పలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడంపై పురపాలక శాఖ తరఫున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలను సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు. ఎన్ని టైప్స్ ఉన్నాయి? భయం ఉన్నాయా? సింప్లెక్స్ అంటే అక్కడ లేవు చూడొచ్చా? అది కూడా మనమే మెయింటైన్ చేస్తున్నాం. అక్కడ 43 lakhs ఉంటుంది. ఇక్కడ 10 lakhs. ఇంకా టైంకి ఇస్తున్నారా? మరి ఇస్తున్నారా? బాగానే ఉన్నారా మీరంతా? కరోనా భయంతో అందరూ భయపడుతున్నారా? మంచిగా ఉన్నారు? బుద్ధిగా ఉందా? ఏం కాదు, భయపడద్దు. జీతాలు తక్కువనే? ఎంత ఉన్నాయి ఇప్పుడు? అంటే ఈఎస్ఐ పిఎఫ్ పోతుందా? ఇలా ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు రెగ్యులర్గా వచ్చే నాకు ఒకసారి డీటెయిల్స్ ఇవ్వ. మన మహేందర్ ఒకసారి ఈఎస్ఐ పిఎఫ్ ఎంతమంది కడుతున్నారు? 10,300 వస్తున్నారు. ఆన్ పార్ విత్ మిగతా వాళ్ళు ఇస్తే అయిపోతుంది. చేస్తాము, తప్పకుండా చేస్తాము. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మంచిగా. గుంటూరులోని ఆర్వీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలాన్ని బిల్డ్ ఏపీ నుంచి తొలగించినట్లు మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తమ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యంగా వైసీపీ గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు లేలా అప్పిరెడ్డి, పార్టీ నేత కావటి శివనాగ మనోహర్ నాయుడు స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి మార్కెట్ ప్రాధాన్యతను వివరించి చెప్పడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు దీన్ని పునఃపరిశీలించి వేలంపాట నుంచి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలాన్ని తొలగించినట్లు మంత్రి సత్యనారాయణ చెప్పారు. జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దేనివల్ల ప్రజలు అధికంగా మంచి జరుగుతుందని భావిస్తే అక్కడ అభివృద్ధి చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందని బొత్స సత్యనారాయణ వివరించారు. మార్కెట్ డెవలప్ చేయండి, ఆలోచించమని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కోరిన మరి పిదప మరి మా అప్పిరెడ్డి గారు కానీ మా మనోహర్ నాయుడు కానీ దీన్ని పూర్తిగా కూడా పునఃపరిశీలించి మరి దీన్ని ఆ మార్కెట్ డెవలప్ చేయండి. డెవలప్ చేసిన తర్వాత దాన్ని తెలిసి ఇంకా ఊరు మధ్యలో ఉంది కాబట్టి ఊరు బయట కూడా ఇంకో మార్కెట్ని కూడా డెవలప్ చేయండి. ఆ తదుపరి దీన్ని ఆలోచన చేద్దామని చెప్పి ఇవాళ ఏదైతే ఆ ప్రపోజల్ ఉందో ఆ ప్రపోజల్ని మరి డ్రాప్ చేయడం జరిగింది. అయితే కొంతమంది చెప్పారు పీవీకే నాయుడు గారు అది భూమిని వారు
మరి ఇచ్చారు, ఉచితంగా మరి ఇచ్చారు, స్థలం మారుతున్నారు. కానీ స్థలం మాత్రం ప్రభుత్వానికి, ప్రభుత్వ పారంభోగ్య స్థలము. దాంట్లో వారు మార్కెట్ రావడానికి వారు కృషి చేశారు. కాబట్టి 1944వ సంవత్సరంలో మరి దాన్ని వారి పేరు మీద మార్కెట్ని మరి మార్కెట్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ పెట్టడంలో ఆయన కృషి ఉందని చెప్పి అది పెట్టారు తప్ప స్థలం మాత్రం ప్రభుత్వం అనేది మరొకసారి మనం చేస్తాం. ఏదైనప్పటికీ మా ప్రజాప్రతినిధులు అందరూ, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారందరూ కోరిన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి దీన్ని ఆలోచన చేశారు. దయచేసి దీన్ని కులాల పరంగా లేదా సామాజిక వర్గాల పరంగా దీన్ని ఇంకో విధంగా మరి ఎలాంటి విషయాల్ని తీసుకోవద్దు. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కావాల్సి వచ్చినా, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే, ఒక మంచి జరుగుతుంది అనుకుంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అందరికంటే ముందుంటారు. ఆయన దృష్టికి వచ్చిన ఏ అంశాన్ని కూడా ఆయన విస్మరించే ప్రశ్న లేదు. మంచి చేస్తారనేది కూడా మరి దయచేసి చెప్తున్నాం. అందులో భాగంగానే మరి పీవీకే నాయుడు గారి తాలూకా వెజిటబుల్ మార్కెట్ ఏదైతే ఆయన పేరున్న మార్కెట్ ఉందో దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ప్రస్తుతానికి నిర్ణయించాము. చేస్తున్న ఏదైతే అమ్మకమైన ప్రక్రియ, ఏదైతే ఆక్షన్ ప్రక్రియ ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ మూతపడింది. మళ్లీ రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సంబంధిత అధికారులతో మాట్లాడి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను రీఓపెనింగ్ చేయించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ తిరిగి మార్కెట్ను ప్రారంభించారు. కూరగాయల మార్కెట్ని పెద్దలు శాసనసభ్యులు ముస్తాఫా గారి యొక్క సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో మరి కరోనా వైరస్ సందర్భంగా గత 3 నెలల నుండి కూడా కూరగాయల మార్కెట్ని మూసివేయడం జరిగింది. మరి ఇక్కడ చిన్న వ్యాపారస్తులు కేవలం వ్యాపారం చేసి జీవనాన్ని గడిపే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మరి మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు, శాసనసభ్యులు ముస్తాఫా గారు, మద్దాలి గిరి గారు, అప్పిరెడ్డి గారు, ఈసత్నం గారు, అదేవిధంగా నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి యొక్క సహకారంతో ఈ రోజున మార్కెట్ని పునఃప్రారంభించడం జరిగింది. దీన్ని సక్రమంగా జరగాలంటే అది మీ యొక్క ఈ వ్యాపారస్తుల యొక్క చేతిలోనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా మార్కెట్ని పరిశుభ్రంగా ఉంచండి. ఎవరైనా సరే మాస్కులు లేకుండా వస్తే మార్కెట్ లోపలికి అలౌ చేయొద్దు. శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇవన్నీ పాటించకుండా ఎమ్మెల్యేగా చెప్పినా, మేము చెప్పినా, ఎవరు చెప్పినా ఇబ్బంది కలిగిన రోజున మళ్ళీ మార్కెట్ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నిటినీ గవర్నమెంట్ ఏదైతే నిబంధనలను పాటించిందో అవన్నీ పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ విరమిస్తా ఉన్నా. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. పోయినసారి బడ్జెట్లో కేటాయించిన 1100 కోట్ల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా వారిని మోసం చేశాడు. మాట తప్పను మడమ తిప్పననే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల్ని ఈ రకంగా మోసగించడం సరైనది కాదు. ఇప్పటికే వందలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పుడైనా సరే ఈ అంశంపైన దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 20,000 రూపాయల దానికి బకాయిలు ఉన్నారో వారందరికీ కూడా చెల్లించే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ నాయకులతో చర్చించి రాబోయే రోజుల్లో ఒక శాశ్వత పరిష్కారానికి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దానికి పరిష్కారం చూపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఇవాళ ప్రశాంతంగా ఈరోజు శాంతియుతంగా ఈరోజు పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, అజయ్ కుమార్ గారు, తిరుపతయ్య గారు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా అరెస్ట్ చేయడం సరైనది కాదు. ఈ అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తాం.
ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ మన అమరావతి రాజధాని విషయంలో మరోమారు ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది. గత సమావేశాల్లోనే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. ఆ తర్వాత శాసన మండలిలో వారు చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. సెలెక్ట్ కమిటీకి పంపడమే కాకుండా హైకోర్టు కూడా ప్రభుత్వం నివేదించింది. మా ఇవాళ ఈ సమయం ఈ ఇష్యూ ఈ సమస్య ఇక్కడ మన సెలెక్ట్ కమిటీకి పంపారు కాబట్టి సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ రావాలని చెప్పి కూడా హైకోర్టులో ఏజీ గారు తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి మరోమారు శాసన మండలికి వారు చర్చకు పంపుతా ఉన్నారంటే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు ఒక మొండి పట్టుదలతో మరో మాటలు చెప్పంటే మూర్ఖంగా ఇవాళ ప్రజల్ని ఖాతరు చేయకుండా మళ్ళీ రెండోసారి శాసన మండలికి దీన్ని పంపుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. శాసన మండలి చైర్మన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇవాళ ఆల్రెడీ మీరు సెలెక్ట్ కమిటీకి పంపారు కాబట్టి దీన్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయనక్కర్లేదు. సెలెక్ట్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ముందుకు పోవాలి తప్ప ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లో ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అమరావతి రాజధానిగా కొనసాగాలని చెప్పి మరోమారు సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. గంజాయి రవాణా చేస్తున్న 4 యువకులను కోడిమ్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వాడి వద్ద నుంచి 4 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎన్టీయూ చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ శివకృష్ణ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న 4 యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా వారి వద్ద 4 కిలోల గంజాయి లభ్యమైంది. వెంటనే ఆ యువకులను అదుపులో తీసుకుని విచారించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ప్రాంతం పరిధిలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో వారు తెలిపారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. సాయంత్రం సమయంలో కొంతమంది యువకులు గంజాయి తీసుకొస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మన కొడిమ్యాల మండలం జేఎన్టీయూ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. కొంత సమయం అయ్యేసరికి జగిత్యాల వైపు నుండి కరీంనగర్ వైపు వెళుతున్నటువంటి ఒక 2 ద్విచక్ర వాహనాలపైన 4 యువకులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని అదుపులోకి తీసుకొని వారిని తనిఖీ చేయగా వారి వాహనాలలో ప్రతి ఒక్కరి దగ్గర కిలో చొప్పున 4 కిలోలు అంటే ఒక ద్విచక్ర వాహనం పైన 2 యువకులు, ఇంకొక ద్విచక్ర వాహనం పైన ఇంకొక 2 యువకులు, మొత్తం వారి వద్ద నుండి 2 కిలోలు 2 కిలోలు 4 కిలోల చొప్పున స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు మన కొడిమ్యాల మండలానికి చెందినటువంటి ఒక యువకుడు, అదేవిధంగా తిప్పాయిపల్లి, రామకృష్ణపూర్, కరీంనగర్ చెందిన యువకులుగా గుర్తించడం జరిగింది. ఈ యువకులు మన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పరిసర ప్రాంతాలలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుండి ఈ యొక్క గాంజాయి పువ్వు ఏదైతే ఉందో ఎండబెట్టిన గాంజాయి పువ్వుని కొనుగోలు చేసి తక్కువ ధరకు తీసుకొచ్చి కరీంనగర్లో వివిధ ప్రాంతాలలో ఈ డ్రగ్స్ అలవాటు ఉన్న యువకులకు వ్యక్తులకు ఈ యొక్క గాంజాయిని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుందని చెప్పేసి మా విచారణలో తేలింది. వీరంతా కూడా కరోనా నేపథ్యంలో కళాశాలలు మూసి ఉండటం వల్ల వారి యొక్క తల్లిదండ్రులు ఎటువంటి పాకెట్ మనీ ఇవ్వడం లేదని, ఖర్చులకి వెళ్ళడం లేదని చెప్పేసి ఈ ఏదైతే మద్యపానం అలవాటు ఉన్నవాళ్ళు, అదేవిధంగా మత్తు పదార్థాలు సేవించడం అలవాటు ఉన్నవారు కాబట్టి వీరి ఖర్చులకి నిమిత్తం ఏదో ఒక విధంగా సంపాదించాలి, వారి యొక్క జల్సా అలవాట్లను తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో వారికి కొంతమంది ఇచ్చిన సలహా మేరకు వారు ఈ ఉట్నూరు పరిసర ప్రాంతాలలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఈ యొక్క గాంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి కరీంనగర్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్ముతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే వారిని మన ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి నిన్న కోర్టు ముందు మా యొక్క మలయాళ సిఐ గారు అరెస్టు చేసి రిమాండ్ చేయగా కోర్టు ముందు హాజరుపరిచి వారిని
రిమాండ్ తరలించడం జరిగింది. చైనా దొంగ దాడిలో అమరులైన సూర్యాపేట ముద్దబిడ్డ కల్లల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వద్ద TUJJ ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ సిఐ శ్రీధర్ కుమార్, ఎస్ఐ విజయ్ భాస్కర్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్, పోలీస్ సిబ్బంది, TUJJ రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం, TUJJ సభ్యులు పాల్గొన్నారు. చైనా ముష్కర్ల చేతిలో ప్రాణాలు వీర సైనికులు వీరమరణం పొందడం జరిగింది. దాంట్లో సంతోష్ గారు మన తెలంగాణ వాసి, అదేవిధంగా ఇతర భారతీయ ముద్దు బిడ్డలను మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. ఈ యొక్క చైనా ముష్కరులు కాపుగాచి కావాలని మన బార్డర్లో వారి యొక్క ప్రాణాలను వదలడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న వారి తల్లి మాట్లాడేటువంటి మాటలు మనం అందరికీ హృదయాల్ని కలిసివేసినాయి. తల్లిగా బాధ ఉన్నప్పటికీ కూడా దేశం కోసం ప్రాణాలు లేనందుకు సంతోషంగా ఉందని చెప్పడము నిజంగా గర్వించదగ్గ విషయము. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోని మన యొక్క సైనికులకు ఈ వీరోచితమైన పోరాటంలో ప్రాణాలు వదలటము చాలా ఈ గర్వించదగ్గ విషయం, గర్వపడే విషయము. అటువంటి యొక్క వీర సైనికులకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తూ ఎప్పటికైనా కూడా మన దేశాన్ని మనం కాపాడుకుంటామని చెప్పేసి ఈ యొక్క వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ చైనా సరిహద్దు లోపల తూర్పు లడఖ్లోని సరిహద్దు భాగంలో చైనా ముష్కరుల చేతిలో చర్చలకని పిలిచి దొంగదెబ్బ తీసి మన భారత సైనికుల వీరమరణానికి కారణమైన చైనా కుతంత్రాలను తిప్పికొట్టాలి. చైనా ఈ వీరమరణం పొందిన భారత జవాన్ల కుటుంబాలు, వాళ్ళని కన్న తల్లి, వాళ్ళ కుటుంబమే కాక వారి వెంట యావత్ 135 కోట్ల ప్రజలు వాళ్ళ ఎంత ఉన్నారని చెప్తున్నాం. అలాగే భారత జవాన్ల వాళ్ళు వాళ్ళ వెనకాల భారత మీడియాతో పాటుగా రైతులు, మహిళలు, అలాగే వారికి ఏ విషయంలో అయినా 135 కోట్ల ప్రజల మద్దతు ఉంటుందని గమనించాలి. ఇకనైనా ఈ చైనా కుతంత్రాలు ఆపి చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి. లేదంటే చైనా నాయకత్వానికి, చైనా ప్రభుత్వానికి, చైనా సైన్యానికి ఖబర్దార్, చైనా కమ్యూనిస్టులారా మీకు ఇలాంటి సంఘటనల ద్వారా హెచ్చరిస్తున్నాం. భారతదేశం ఎప్పుడు సైనికుల వెంబడే నిలబడి ఉంటుంది. వాళ్ళ భారతీయుల అందరి సంక్షేమం కోసం వాళ్ళు నిరంతరం సైన్యం బార్డర్లో పోరాడుతున్నారు. వాళ్ళ వీరమరణానికి మేము నివాళులర్పించి వాళ్ళకి మద్దతుగా ఉండడానికి ప్రతి భారతీయుడు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాం. తేలింగంపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే అరికపుడి గాంధీపై కొంతమంది చేస్తున్న అసత్య ఆరోపణలు న్యూ హఫీజ్ పేట్ మైనార్టీ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన వార్తలను కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేయడం తగదు అని అన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడాలని, లేని ఎడల వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ये ऑफिस पेड़ 30 साल से डेवलपमेंट नहीं है सर का बहुत परेशानी थी। अभी हमारा गांधी साहब आने बाद पूरा इतना डेवलपमेंट कर दिया, हमारा अंदाजा नहीं लगा सकता। अभी एक आदमी एक इनका खिलाफ क्या कि बोल रहे वो बहुत गलत है। उन्हें करे सर का कोई MLA था अभी स्टॉप नहीं करा, करे नहीं, करता भी नहीं। ईमानदारी से करने वाले एक है। ऐसा हमारा कारपोरेटर साहब भी बहुत अच्छा काम कर रहे हैं। इसके लिए खिलाफ एक आदमियों के बोल के ऐसा हो रहे। आज टैक्स हो गया, पूरा रोड ड्रेनेज पूरे एक करके हो गया, सब कुछ सड़क दे रहे, स्कूल के लिए सड़क, दवाखाने के लिए सड़क, हर चीज़ का हमारे थोड़ा सा गांधी साहब करके दिया। ऐसा एक इंसान नहीं मिलता हमारे को, मिले भी नहीं, मिलता भी नहीं। उनको साथ लेके चलने के लिए अपन सबके लिए मैं वो बात कर रहा। मैं कल भी परसों भी हमारे पास आया था MLA साहब के रोड का ओपनिंग कर दिया, ड्रेनेज का ओपनिंग कर दिया, पूरा काम उनका हाथों से कर रहे। उसका अभी एक 2-3 आदमी ऐसा उनका खिलाफ कुछ बात करा, बहुत गलत है। ऐसा बात नहीं करना चाहिए। करे तो माफी चाहता हूँ उनको बोलो, मेहरबानी करके उनका साथ लेके चलो। आधी रात को भी आके उन्होंने कोई काम के लिए नहीं करता बोल के नहीं हो रहा। अभी उन्होंने कई लोगों को कई पैसा का मदद, कई क्या मदद करा, स्कूल फीस के लिए,
उसको फीस के लिए और कुछ दवाखाने के लिए सबके लिए उनका हाथों से मत करा। गवर्नमेंट का कुछ ये नहीं, ऐसा 10 साल से मैं जानता हूँ उनके लिए हर चीज़ को मत करते हुए आया। कोई वही मर गया तो उसको देख के भी मत करा। जैसे बोर्ड भी हमारे गांधी साहब भी कई लोगों को बात करा। ऐसा लोगों को खिलाफ बोलना अच्छा चीज़ नहीं है। ओके, मैं बिल्कुल उसके खिलाफ हूँ, बोलना बात के लिए मैं बहुत खिलाफ हूँ, ऐसा नहीं बोलना। रामुल यादव, नीट सर्वेलेंस आफिसपेट, सुभाष चंद्रबोस नगर ఉపాధ్యక్షుడు. ఎమ్మెల్యే సాబు గత 30 ఏళ్ల చరిత్రలో శెల్లింగంపల్లి నియోజకవర్గంలో ఎవరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, ఏ మోరీలు కానీ, ప్రతి కార్యక్రమాలు ఎమ్మెల్యే సాబు గాంధీ గారు ఉద్దేశన చేస్తున్నారు. ఇంతవరకు కనివేది అనే రీతిలో చేస్తున్నారు. 80 సర్వే నెంబర్లో గత 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ అభివృద్ధి చెందింది. 6 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే గారు అయినరు. ఇప్పుడు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, రోడ్ నెంబర్లు కానీ, ప్రతి విషయం కానీ, ఏది ట్రాన్స్ఫార్మర్లు కానీ, లేక కరెంటు కానీ, ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఎంతో 80 సర్వే నెంబర్ అభిషేకను చాలా అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. వ్యవసాయాధికారి వెంకటేశం ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పలు ఫెర్టిలైజర్ షాపులను ఎస్ఐ లక్ష్మారెడ్డి మండల వ్యవసాయ అధికారి వెంకటేశంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందులు ఏవైనా నకిలీవి అమ్మితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి రైతు కొనుగోలు చేసినప్పుడు విధిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. రసీదు ఉన్నందున విత్తనాలు మొలకెత్తకపోయినా వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుందని రైతులకు తెలిపారు. ఏ విత్తనంలో మీకు మొలక శాతం రాలేదు అది ఒకసారి మాకు తీసుకొచ్చేయండి, మేము రిటర్న్ చేయించేస్తాం. మధ్యగుంట నుంచి ఒక 2-3 కంప్లైంట్స్ వస్తాయి. సొసైటీ ముస్తాబాద్ తీసుకున్నాను. ముస్తాబాద్ అయిపోతే కొద్దిగా తీసుకున్నా. పోయినసారి వాళ్ళ దగ్గర తీసుకున్న క్రాప్స్ తో అదే ప్రాబ్లమే సార్. సొసైటీలో తీసుకున్న క్రాప్ కరెక్ట్ రాలేదు. మొన్న ఈ రోగాలు కూడా బాగా నిన్ననే సీఎం గారు చెప్పారు, క్లియర్గా చెప్పారు, పీడీ యాక్టే నమోదు చేయమని చెప్తున్నారు. కంపల్సరీ ప్రతి సీడ్ షాప్ నుంచి, ప్రతి ఫర్టిలైజర్ షాప్ నుంచి శాంపుల్స్ నమూనాలు సేకరించడం జరుగుతుంది. వాటిని ల్యాబ్కు పంపిస్తాం. దానిలో కనుక ప్యూరిటీ అంటే నాణ్యత కానీ, విత్తనం మొలక శాతం కానీ ఏమైనా లోపించినట్లయితే తప్పకుండా ఆ కన్సర్న్డ్ డీలర్ పైన, కంపెనీ పైన, సప్లై చేసినటువంటి వ్యక్తి పైన కంపల్సరీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముస్తాబాద్లోని పలు విత్తన, ఎరువుల మరియు క్రిమిసంహారక మందుల్లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారితో తనిఖీలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి డీలర్ను వారి యొక్క లైసెన్స్ వివరాలతో పాటు తెచ్చినటువంటి స్టాక్కి సంబంధించిన ఇన్వాయిస్లు, స్టాక్ బుక్లు, వారికి సంబంధించిన POS మెషిన్స్ నుండి ఉన్న బ్యాలెన్స్, ఆ స్టాక్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా లేదా చూడడం జరుగుతుంది. మేము డీలర్లకు, రైతులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది, డీలర్లకు తెలియజేస్తుంది ఏమంటే ప్రతి రైతు కూడా విత్తనం కానీ ఎరువు తీసుకుని పోయేటప్పుడు సంబంధించిన సరుకుకు సంబంధించినటువంటి బిల్లును కంపల్సరీగా తీసుకోవాలి. ప్రతి రైతు బిల్లు కనుక లేనట్లయితే రైతు కనుక ఫ్యూచర్లో విత్తనం మొలకెత్తకుండా కానీ, పువ్వు రాకుండా కానీ ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి రైతుకు, ప్రతి డీలర్కి మేము స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే డీలర్ కంపల్సరీ కూడా ఇన్వాయిస్, బిల్లు కంపల్సరీ ఇష్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. దీనితో పాటు రైతులు ఏంటంటే ఈసారి మన ముస్తాబాద్ మండలంలో దాదాపు 12,000 ఎకరాల్లో వరి, 9,500 ఎకరాల్లో పత్తిని పంట వేయాలని నిర్ణయించుకోవడం ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పత్తి వేసే రైతులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే పత్తి మందులో కలుపు మందు, పత్తి పంటలో కలుపు మందు గ్లైఫోసేట్ అన్న మందును చాలామంది దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బాగా యూజ్ చేయడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. అది ఎన్విరాన్మెంట్, వాతావరణ పొల్యూషన్, దాంతోపాటు మన ఆరోగ్యానికి హానికరంగా ఉంది. కాబట్టి దయచేసి రైతులందరికీ మేము చెప్పేదంటే ఆ గ్లైఫోసేట్ అనే గడ్డి మందును డీలర్లు ఎవరు చేయకూడదు, రైతులు ఎవరు కూడా దాన్ని కొనొద్దు. దానివల్ల మన ఆరోగ్యానికి, నేల ఆరోగ్యానికి, వాతావరణ కాలుష్యం బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ మందును బ్యాన్ చేసింది. కాబట్టి రైతులు ఎవరు కూడా గ్లైఫోసేట్ అనే మందును తీసుకొని పోవద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో కరోనా టెస్టులు ఉచితంగా నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ పరమేశ్వర్ నాయర్ మాట్లాడుతూ 145 మంది అనుమానితులకు ఉచితంగా కరోనా పరీక్షలు చేశామని తెలిపారు. ఈ రోజు కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. డాక్టర్ పరమేశ్వర్ నాయక్, ఆయుర్వేద ఎర్రగడ్డ హాస్పిటల్ సూపరింటెండెంట్.
నిన్న నుంచి మేము షాంపూల్ కలెక్షన్ స్టార్ట్ చేసాము. నిన్న 145 వరకు షాంపూల్ చేసాము. ఈరోజు కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా దాదాపు ఒక 50-60 వరకు 100 కేజీస్ వరకు చేసాము. టెస్టింగ్ చేసి ఇవన్నీ ల్యాబ్కి పంపిస్తున్నాము. ఇంకా టెస్టింగ్ నిన్న చేసిన వాటిలో ఇంకా టెస్టింగ్స్ రిపోర్ట్స్ ఏం రాలేదు. నిన్నటి నుంచి చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఇది క్వారంటైన్ హాస్పిటల్ ఉండే, దాని తర్వాత లెవెల్ 2 హాస్పిటల్ చేసేది. ఇప్పుడు మా దగ్గర 80 పాజిటివ్ పేషెంట్స్ 10 పేషెంట్స్ లోపల హాస్పిటల్ ఉన్నాయి సార్. దాంతోపాటు అడిషనల్గా నిన్నటి నుంచి ల్యాబ్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా రాలేదు. నిన్న 145 టెస్టింగ్ తీసుకున్నాము. ఆ రిజల్ట్ ఈ రోజు రావచ్చు. ఈ రోజు కూడా దాదాపు 150 మంది దాకా ఇప్పుడు అవుతున్నారు. వాళ్ళు కూడా బ్లడ్ శాంపుల్ తీసుకొని కలెక్ట్ చేస్తారు. పేషెంట్స్కి ఎక్కడ పెడతారు? పేషెంట్స్ అంతా జిహెచ్ఎంసీ వాళ్ళు లోకల్ హాస్పిటల్ గోరబండ షేర్లింగంపల్లి జోన్ నుంచి పంపిస్తున్నారు సార్. వాళ్ళు త్రూ జిహెచ్ఎంసీ ద్వారా వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు షేర్లింగంపల్లి, కూకట్పల్లి, గోరబండ, మూసాపేట్ ఈ జోన్ 19, 20, 21. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శంషాబాద్లో నర్సరీలను తనిఖీ చేసిన ఐటీ శాఖ మంత్రి. హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేటీఆర్. ఆర్వీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలాన్ని బిల్డ్ ఏపీ నుంచి తొలగిస్తున్నాం వెల్లడించిన మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. గంజాయి రవాణా చేస్తున్న 4 యువకులు అరెస్ట్. 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి. నకిలీవి అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.